మహమ్మద్ ఫతాలి అని ఈయన ఇరాన్ రాయబారి అండి. సో ఈయన ఒక మాట అన్నాడు. ఈయన వెర్షన్ ప్రకారము ఇప్పుడు ఇరాన్కి అమెరికాకు మధ్య జరుగుతున్న ఈ యుద్ధము ఇది ఆగాలి అంటే ఒక ట్రస్టెడ్ పార్ట్నర్ ఉండాలి. అంటే నమ్మదగిన దేశము అనేది చాలా చాలా ముఖ్యము. ఆ దేశము నాకు తెలిసి ఒక్క భారత్ మాత్రమే. అంటే ముఖస్థుతి కోసం ఇలా అన్నాడా ఈయన అనుకోవచ్చు కదా. ఇప్పుడు మనం అన్నాం ఏముందండి మోదీ గారు భారత్ తలుచుకుంటే ఎంతసేపు అనుకోవచ్చు. కానీ నిజ నిజాలు చూడాలి కదా, అనాలిసిస్ ఉండాలి కదా. సో ఇప్పుడు ఈయన అంటున్న ఈ మాటల ప్రకారము ట్రస్టెడ్ పార్ట్నర్ అంటున్నాడు. ట్రస్టెడ్ పార్ట్నర్ అన్నప్పుడు ఆటోమేటిక్గా ఇరాన్కి భారత్ ఒక పార్ట్నర్ అనేది క్లియర్ అవుతుంది కదా. మరి తక్కిన దేశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ దరిద్రం అంతా ఒక్క ట్రంప్ అండి. నేను ఇలా అనకూడదు. ట్రంప్ని ఎవరో ఒకళ్ళు వేసేస్తే ఈ ప్రపంచము అనేది సుఖశాంతులతో ఉంటుందండి. ఇదైతే నేను చెప్పగలను. ఎందుకు అంటే మీకు ఏ స్థాయిలో కూడా ఏ ఒక్క స్థాయిలో కూడా ఇతన్ని మీరు నమ్మనే లేరండి. ఒక మాట కూడా అంటే అతను అంటున్న ఒక మాటను కూడా ఫేస్ వాల్యూలు అమెరికా అధ్యక్షుడు కదండి, అతనికి ఒక ఫేస్ ఉంటుంది కదా, సూపర్ పవర్ అనే ట్యాగ్ ఉంటుంది కదా. మరి వాళ్లకు ఒక మాట దానికి విలువ అలాంటిది ఏమీ లేదండి ఇతనికి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే మీకు 5 days సీజ్ ఫైర్ ఏం చేస్తున్నాడు, టైం బై చేస్తున్నాడు. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే 5 రోజుల పాటు యుద్ధము ఉండదు, యుద్ధ విరామము సీజ్ ఫైర్ అంటున్నాడు. అట్ ది సేమ్ టైం మీరు చూసారనుకోండి యుఎస్ఎస్ బాక్సర్ అనబడే ఒక వార్షిప్, ఇందులో 2200 మంది మెరైన్స్ అంటారు, అంటే నేవల్ ఫోర్స్ వీళ్లను తీసుకొని వస్తున్నారు. అలాగే 1000 మంది పారా ట్రూపర్స్, అంటే మీకు వాళ్ళ విమానాల నుంచి ఇరాన్లోకి దూకడానికి. ఇది సూసైడల్ మిషన్ అండి. కానీ వీడికి ఏం పోయింది, పోయేది అమెరికా సైనికులే కదా. పారా ట్రూపర్స్ని 1000 మందిని ఇరాన్లోకి నేను దించబోతున్నాను. అడిగారు అనుకోండి యుద్ధం ఇలా కొనసాగుతుంది, కానీ యుద్ధాన్ని ఆపే ప్రయత్నము నేను చేస్తున్నాను. ఎలా నమ్ముతారండి? ట్రస్ట్ అనేది ఎక్కడ ఉంది? సో ఇతని యొక్క యాటిట్యూడ్ చాలా చాలా వర్స్ట్. ఇప్పుడు పాకిస్తాన్ అనబడే దేశము అడుక్కు తినే దేశం అండి. వాళ్ళు ఇంతంత మంది ధనవంతుల మధ్య ఉండి మీకు ఒక సంధి కుదురుస్తాను అంటే కుదురుతుందా? వాడే అడుక్కున్నవాడు వాడు ఎలాగండి మీడియేషన్ చెయ్యగలడు? మోర్ ఓవర్ చూడండి ఇప్పుడు ఈ పాకిస్తాన్ పరిస్థితి ఏంటి. ఒకవేళ మిడిల్ ఈస్ట్లో ఏం జరుగుతుందో తెలుసా మీకు? ఇరాన్ వాళ్ళు నిన్నటికి నిన్న కువైత్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీద బాంబింగ్ చేశారు. ఎక్కడ చూసినా కూడా అగ్ని జ్వాల. అంటే ఏంటి, వాళ్ళు ఆగడమే లేదు. నాట్ నౌ నాట్ ఎవర్ అని అంటున్నారు. అమెరికాతో ఎటువంటి డిస్కషన్స్ జరగలేదు, మా యుద్ధము ఇలా కొనసాగుతూనే ఉంటుంది. ఇరాన్ చాలా చాలా క్లియర్గా ఉన్నారు. ఒకవేళ మీరు యుద్ధాన్ని ఆపాలి అనుకుంటున్నారు అనుకోండి, మీరు భారత్తో మాట్లాడండి, ఢిల్లీలో జైశంకర్ని కూర్చోబెట్టండి, అప్పుడు మనం మాట్లాడదాం. ఎందుకు ఇలా అంటున్నానంటే జేడి వ్యాన్స్ అమెరికా యొక్క వైస్ ప్రెసిడెంట్, ఈయన పాకిస్తాన్ రాబోతున్నాడు. పాకిస్తాన్లో ఇరాన్కి సంబంధించిన కమాండర్లు వస్తారు, వాళ్ళు అక్కడ కూర్చొని ఈ యుద్ధాన్ని ఎలా ఆపాలి అని వాళ్ళు చర్చిస్తారు అని వార్తలు. ఇది నిజమా అంటే ఇది జరిగే అవకాశం ఉందా మీరు చెప్పండి. ఎందుకంటే ఇరాన్ యొక్క కమాండర్ అంటే ఇప్పుడు మొజాయిక్ డిఫెన్స్ స్ట్రాటజీ కదండి, ఎవరికి వాళ్లకు అధికారం ఇవ్వబడింది, రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. ఎవరు? ఇరాన్ యొక్క సుప్రీం లీడర్. ఒకవేళ మీకు ప్రమాదము అనిపిస్తే మీరు ధైర్యంగా ఏ దేశమైనా కూడా వాళ్ళ మీద మిజైళ్ల వర్షము కురిపించండి. ఈ ఆర్డర్స్ అండి. అంటే వాళ్ళు ఎవరి దగ్గర ఆజ్ఞ అనేది తీసుకోక్కర్లేదు, వాళ్ళకి అనిపించిందా వేసేస్తారు. సో అలాంటి ఒక డిఫెన్స్ స్ట్రక్చర్లో ఇరాన్ ఉంది. సో ఇప్పుడు పాకిస్తాన్ అనబడే దేశము ఈ యుద్ధాన్ని ఆపాలి అని ప్రయత్నాలు చేస్తున్నారు అంటే ఇది నిజమా? ఇప్పుడు సౌదీ అరేబియా అలాగే యుఏఈ మేము సహించింది చాలండి, ఇరాన్ వాళ్లను ఇక మేము క్షమించము, వాళ్లపై యుద్ధము ప్రకటించబోతున్నాము. ఏంటి? యుఏఈ సౌదీ అరేబియా చెప్తున్నారు.
అందుకే యుద్ధము ఆగే సంకేతం అనేది ఎక్కడ కనిపించడం లేదండి. వీళ్ళు మూర్ఖులు అమెరికాను ఆపకుండా ఇవాళ ఈరాన్పై యుద్ధము అంటున్నారు. ఎంత పిచ్చి ఆలోచన చూడండి. సో ఇప్పుడు సౌదీ అరేబియా ఈరాన్పై యుద్ధము అన్నారు అనుకోండి, పాకిస్తాన్తో వాళ్ళకి డిఫెన్స్ అగ్రిమెంట్ ఉంది కదా. సో పాకిస్తాన్ వాడు తన 6 లక్షల మంది సైనికులతో ఈరాన్పై పోరు చేయాల్సిన పరిస్థితి. అలాంటి పాకిస్తాన్ని ఇవాళ అమెరికా వాడు తీసుకువచ్చి వీళ్ళు ఇప్పుడు నెగోషియేట్ చేస్తారు అంటే జరుగుతుందా? సో దాంతో ఈరాన్ కమాండర్ ఆయన ఏమన్నాడు అంటే, నేను పాకిస్తాన్ని హెచ్చరిస్తున్నాను, మీరు ఒకవేళ అమెరికాకు సపోర్ట్గా పాకిస్తాన్ యొక్క ఎయిర్ బేస్ను లేదా ఎయిర్ స్పేస్ను ఇస్తే మేము మీపై యుద్ధము ప్రకటిస్తాము. ఇలా అనడముతో ఇస్లామాబాదు ఉలికిపడింది. ఇప్పుడు వీళ్ళు సౌదీ అరేబియాతో కలిసి ఈరాన్తో యుద్ధము చేయలేరండి. ఆల్రెడీ అడుక్కు తింటున్నారు. పాకిస్తాన్లో పరిస్థితి ఏంటో చెప్పమంటారా? లీటర్ పెట్రోలు 220 రూపాయలండి. మన దేశంలో ఎంత అండి లీటర్ పెట్రోల్ ఆలోచించండి. పాకిస్తాన్లో కామన్ మ్యాన్ 1 లీటర్ పెట్రోల్ అనేది వెయ్యలేడండి. పెట్రోల్ బంక్ వెళ్ళడము, అక్కడ రేట్స్ చూడటము, తిరిగి వెళ్ళిపోవడం, ఇది పాకిస్తాన్ పరిస్థితి. ఇప్పుడు వీడు సౌదీ అరేబియాతో కలిసి ఈరాన్పై యుద్ధము చేయగలడా? బలూచిస్తాన్ అనబడే ప్రాంతంలో అమెరికా వాళ్ళ యొక్క రీపర్ డ్రోన్స్కి వీడు ఎయిర్ స్పేస్ను అలో చేశాడు. సో ఇప్పుడు ఈరాన్ ఎప్పుడు పాకిస్తాన్ని కొడుతుందా, ఇది అందరూ వెయిట్ చేస్తారు. మనమైతే లిటరల్గా వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈరాన్ వాళ్ళు ఏమంటున్నారు, భారత్ మా ట్రస్టెడ్ పార్ట్నర్, వాళ్ళు చెప్తే మేము వింటామంటే మీకు ఒక గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి. గ్లోబల్ సౌత్ యొక్క ఫేస్ భారత్, అంతే కదా, మౌత్ పీస్. మనమే వాళ్ళ వైపు నుంచి నిలబడ్డాం. అది ఆఫ్రికా దేశాలు అనండి, ఆసియా ఖండంలో ఉండే ఎన్నో దేశాలు, చైనా వాడు కూడా ఒప్పుకున్నాడు. భారత్కు ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఆ పవర్ ఉంది. సో మనము మాట్లాడుతున్నామంటే అర్థం ఉందండి. పాకిస్తాన్ లాంటి దేశము ఇంత పెద్ద యుద్ధాన్ని ఆపడానికి నెగోషియేట్ చేస్తున్నారు అంటే అంతకు మించిన, అంటే ఇక్కడ మీరు ట్రంప్ని చూడండి, పాకిస్తాన్కి చెప్తున్నాడు 15 పాయింట్స్ ఎజెండా ఉంది, వెళ్ళి మాట్లాడు. అట్ ది సేమ్ టైం నా సైన్యాన్ని అంతా కూడా పాకిస్తాన్కి పంపిస్తాను, అక్కడి నుంచి ఈరాన్పై యుద్ధము చెయ్యి. ఏదైనా అర్థం ఉందా అండి? అంటే వర్స్ట్ ఆఫ్ ద వర్స్ట్ పర్సన్ ఎవరు అంటే ఇతనే. ఇతని వల్ల ఇప్పుడు అందరూ ఏం మాట్లాడుతున్నారు, మోదీ గారికి బ్యాకప్ ప్లాన్ లేదంటే, నేను ఈరాన్తో మాట్లాడుతున్నాను, నెల రోజులు వాళ్ళకి గడువు ఇచ్చాను, సో అంతలో ఈ నెగోసియేషన్స్ జరగాలి, వాళ్ళు వాళ్ళ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ఆపేయాలి, ఇన్ని మాట్లాడిన వాడు వితిన్ అవర్స్లో వాళ్ళ మీద దాడులు చేస్తే ఏ దేశం అండి దీన్ని సహించగలదు? మనము మేల్కొనే లోపల అక్కడ దాడులు అయిపోయాయి. వెనుజులా విషయంలో అదే కదా, నెల రోజులు గడువు అన్నాడు, వితిన్ 2 అవర్స్ వెనుజులా యొక్క అధ్యక్షుడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అలాగా మాట అంటే ఏంటో తెలియదు, కమిట్మెంట్ అంటే ఏంటో తెలియదు, ఒక దేశముతో ఎలా మాట్లాడాలని కూడా తెలియని ట్రంప్ లాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఎవరేం చేయగలరండి? సో ఇప్పుడు ఇంత పెద్ద క్రైసిస్ తీసుకువచ్చి మళ్ళీ పాకిస్తాన్ మీడియేషన్ చేస్తుందంటే ఆ పాకిస్తాన్నే నీ సైన్యము కోసం వాడుకుంటున్నావు. రేపు సౌదీ అరేబియా అడుగుతాడు పాకిస్తాన్ని, ఒరే మనం అగ్రిమెంట్ వేసుకున్నాం కదా, డబ్బు ఇచ్చాను కదా, రా ఈరాన్తో యుద్ధము చేయి, నీ 6 లక్షల మంది సైనికులను నువ్వు రంగంలోకి దింపు అంటే పాకిస్తాన్ వాడు చేయగలడా? వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, సప్లై చైన్ ఉంటుంది, మెయింటెనెన్స్లో ఆయుధాలు ఎన్ని ఉంటాయండి. అది ఇప్పుడు ఈరాన్ ఉండే మూడులో, రష్యా వాళ్ళ టోటల్ సపోర్టులో మీకు పాకిస్తాన్ వాడు ఈరాన్ని ఎదిరించగలడా? ఇదంతా మనకు హ్యాపీ న్యూస్. కానీ మనము ఉండే క్రైసిస్లో, ఈ గ్యాస్ క్రైసిస్ నుంచి బయటపడాలి అంటే ఈ యుద్ధాన్ని ఆపే తీరాలి. మరి అలాంటప్పుడు జైశంకర్ గారు ఢిల్లీలో కూర్చొని వీళ్లను రప్పించి మాట్లాడి ఈ యుద్ధాన్ని ఆపగలరని మీకు అనిపిస్తుందా? ఇప్పుడు నన్ను అడిగారు అనుకోండి, ట్రంప్ గాడు ఉన్నంత కాలము కూడా వాడు ఇలాంటి నాటకాలు ఆడుతూనే ఉంటాడండి. మరి ఆ ట్రంప్ని ఎలా ఆపాలి, దానికి సొల్యూషన్ దొరికితే ఆటోమేటిక్గా ప్రపంచంలో యుద్ధాలు అనేవి ఆగిపోతాయి. ఇదైతే నేను 100% నేను కరెక్ట్గా చెప్పగలను. మరి మీకు కూడా అలాగే అనిపిస్తుందా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.